నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. 2 నిమిషాలు ఐస్ క్లోజ్ చేసుకొని ఒక ముద్ర వేయడం ద్వారా మీ ఊహలు నిజమవుతాయా? అసలు దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏంటి సంబంధం? స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు, 2 నిమిషాల పాటు ఐస్ క్లోజ్ చేసుకొని ఒక ముద్ర వేయడం ద్వారా మనం అనుకున్నది జరుగుతుంది, ఊహలు ఏదైతే ఊహించుకుంటామో అది నిజమవుతుంది అంటున్నారు. అది ఎలా సాధ్యం అసలు? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ముద్రల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఏదైనా ఒక ముద్ర వేసినప్పుడు కొన్ని కనెక్టివిటీస్ జరుగుతాయండి. కానీ న్యూరాన్ సిస్టంలో సమ్ చేంజెస్ వస్తూ ఉంటాయి. అందుకోసం మన పూర్వీకులు ముద్రలు తీసుకొచ్చిన పర్పస్ ఏమిటంటే ఒక్క ముద్రతో ఒక్కొక్క పర్పస్ అండి. చిన్న ముద్ర లేదా జ్ఞాన ముద్ర వేసినప్పుడు పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ పర్సంటేజ్ పెరుగుతుందండి. నిజం చెప్పాలంటే 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఇంకా వేసి ఉంటే ఒక ప్రెషర్ ఒక ఒత్తిడి జరిగి రిజల్ట్స్ వస్తుంటాయి. కుబేర ముద్ర గురించి అందరికీ తెలిసాం, లాస్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే శంకు ముద్ర గురించి డిస్కస్. ఏంటంటే శంకు ముద్ర. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ముద్రను చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఈ ముద్ర వలన వారి యొక్క సంకల్పాలు చూడండి, ముద్రలు వేసి ఎటువంటి ఆలోచన రిలీజ్ చేస్తే దానికి పవర్ ఎక్కువ ఉంటుందని చెప్తాను. కొన్ని ముద్రల వలన కొన్ని సంకల్పాలు రియాలిటీకి వస్తాయండి. సో అలాంటి సంకల్పాలు నిజంగా రావాలి అన్నా, మనలో ధైర్యం పెరగాలి అన్నా, ఎవరికి కొంచెం చూస్తే చాలా పిరిగా ఉంటారు. అంటే ఏ పని చేయాలన్నా కూడా భయపడుతుంటారు. అలాంటి వారికి ఇది హెల్ప్ అవుతుంది. ధైర్యంగా ఉండాలి, ఏదైనా సరే సాధించాలి. సంకల్ప శక్తిని పెంచుకోవడం కోసం ఈ ముద్రను మనం వాడుకోవచ్చు. సో ఈ ముద్ర గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకున్న అందరూ కూడా కామెంట్ సెక్షన్లో సీక్రెట్ అంటే అండి, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ దట్ సీక్రెట్ అండి. అయితే ఈ ముద్రను ఎలా చేయాలండి చూడండి. ఫస్ట్ మనం 2 హ్యాండ్స్ తీసుకోవాలి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ 2 హ్యాండ్స్ ఇలా తీసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేతిను ఎల్ షేప్లో లంబాకారంగా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత రైట్ హ్యాండ్తో మీరు ఏం చేస్తారంటే ఈ రైట్ హ్యాండ్తో ఈ ఫింగర్ను ఏది లెఫ్ట్ హ్యాండ్ యొక్క మిడిల్ ఫింగర్ను మనం ఏం చేస్తామంటే క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా టర్న్ చేసి ఈ లెఫ్ట్ హ్యాండ్ యొక్క మిడిల్ ఫింగర్ను రైట్ హ్యాండ్ యొక్క థంబ్ ఫింగర్తో కలిపేస్తాం. దీనేంటి శంకు ముద్ర అండి. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ తీసుకొస్తాం, ఇక్కడ హార్ట్ దగ్గర తీసుకొచ్చి ఐస్ క్లోజ్ చేసుకొని 2 నిమిషాలు ప్రశాంతంగా జస్ట్ గమనించండి. ఏ ఆలోచన వచ్చినా కూడా మీరు గమనించడం నేర్చుకోవాలి. గమనించండి. 2 నిమిషాలు ఎటు డైవర్ట్ 2 మినిట్స్ సైలెంట్గా ఉండండి. 2 మినిట్స్ సైలెంట్గా అయిన తర్వాత మీకు ఆలోచన తగ్గిపోతాయి. ఆలోచన తగ్గిపోయిన తర్వాత ప్రశాంతంగా మీ జీవితంలో ఏదైతే కావాలని మీరు సంకల్పిస్తున్నారో 2 కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞాచక్రం దగ్గర ఆల్రెడీ జరిగినట్టుగా మీరు చూడాలి. అలా జరిగి ఒక మూవీ లాగా కలర్స్గా మీకు ఇష్టమైన ఫేవరెట్ డ్రెస్ అయితే వేసుకొని 2 నిమిషాలు కనుక ఆగకుండా ఒక మూవీ టైప్లో కనుక మీరు చేయగలిగితే 2 నిమిషాలు సైలెంట్గా ఉండి మరొక 2 నిమిషాలు మీరు ఎలా ఉండాలి, ఆల్రెడీ జరిగినట్టుగా మీరు చూసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఈ విధంగా జరిగినట్టు చూసుకుంటారో మీ యొక్క సంకల్పం సిద్ధిస్తుంది. అనొచ్చు చాలామంది, ఏంటి ఎలా పాసిబుల్ అవుతుంది, అనుకున్నట్టు జరగాలంటే ఇది కారణం. చూడండి, అనుకున్నది జరగాలంటే మీరు ఫస్ట్ మీ మనసులో చూశారు కదా. ఎప్పుడైతే మీ మనసులో చూశారో అప్పుడు ఏమవుతుందంటే మీ లోపల ఒక ఇంట్రెస్ట్, ఆసక్తి కలుగుతుంది. ఎలా అయినా సరే సాధించాలని తపన మీలో వస్తుంది. ఎవరిలో అయితే తపన అంటే తప్పించిపోతుంటారో వారి సంకల్పం. ఇది అందరికీ సాధ్యమేనా? ఎవరు చేసినా వాళ్ళు అనుకున్నది సాధించవచ్చా? అందుకోసమే ప్రాపర్ ట్రైనింగ్ అవసరం అండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే నీలో ట్రైనింగ్ లేనప్పుడు సరిగ్గా రాదు. మనకు కొంతమంది ఏంటంటే అన్ప్రాపర్ ట్రైనింగ్తో చేస్తుంటారు. సో సిస్టమేటిక్ వేలో చేయాలి. చాలామందికి ధ్యానం అనగానే మైండ్ మెడిటేషన్ అనగా కూర్చుంటారు. అదే కాదు, ఒక సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఉంటాయి కొన్ని. ఆ ప్రొసీజర్స్ చేసిన తర్వాత కనుక మీరు ధ్యానం చేయగలిగితే ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. అంతెందుకండి హరిత గారు, మీ దగ్గర మంచి విత్తనాలు ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయండి, విత్తనాలు ఓకే మంచిగా ఉన్నాయి. బట్ నేల సారవంతంగా లేదండి. ఒక రాక్ ఓకే ఎలా ఉంది అక్కడ సాయిల్, రాయి లాంటి సాయిల్. అక్కడ వేస్తే మొలకెత్తాయి రాదు. ఎక్కడ సారవంతమైన నేలలో వేసినటువంటి మొలకెత్తే అవి కాస్త మొక్కలుగా మారి మొక్కలు వృక్షంగా మారి తర్వాత ఫ్రూట్స్గా వస్తాయి. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే విత్తనాలు సేమ్, కాకపోతే అది మనం నేలని బట్టి ఆ విత్తనాలు. ఇక్కడ విత్తనాలు అంటే ఏంటండి ఆలోచనలు. నేల అంటే మన మనసు. మన ప్రశాంతమైనటువంటి మనసులో మనం ఎదగాలి అనే ఆలోచనను సరిగ్గా వేసుకొని ప్రొటెక్షన్ చేసుకోగలిగితే మనకు మంచి రేస్ వస్తాయి. లేదనుకోండి రావండి. చాలామందికి ఎందుకు రిజల్ట్స్ రావండి, ఎంతో మంది అండి, ఆల్మోస్ట్ కొన్ని వేల మందికి ట్రైన్ చేశానండి ఇప్పటివరకు. అయితే ఇక్కడ నేను చూస్తే ఎవరికి రిజల్ట్స్ వస్తున్నాయంటే ఎవరైతే ప్రాపర్గా చేస్తున్నారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. టైం పడుతుంది. ఏం టైం నైట్కి రాటి అద్భుతాలు ఏం జరుగుతాయి నేను చెప్పాను.
అద్భుతం టైం పడుతుంది. బట్ పేషెన్స్ ఉంచుకొని మీరు కన్సిస్టెన్సీగా చేస్తే మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి. సో ఇక్కడ 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీరు కనుక చేసినట్టయితే ఏమవుతాయంటే ముందు థాట్ రిలీజ్ అయింది కదా. సో అలాంటి అవకాశాలు మనం చూస్తుంటాం. మీకు మనీ కావాలని మీరు అనుకుంటున్నారు, బట్ అవకాశాలు ఏంది ఎక్కడ వస్తాయండి? డబ్బులు రావు కదా. అవకాశం రావడం ఎత్తు అయితే అవకాశాన్ని ఉపయోగించుకోవడం మరొక ఎత్తు, లేదా అవకాశం రాకపోతే అవకాశం సృష్టించుకోవడం మరొక ఎత్తు. అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే క్లాసుకు రాకముందు నీ దగ్గర అవకాశాలు రాకపోవచ్చు, క్లాస్కి వచ్చిన తర్వాత నీకు అవకాశాలు వస్తాయి. అవకాశాలు రాకుంటే నువ్వేం సృష్టించుకోవాలి. ఊహల నుంచి అన్నీ బయటకు వస్తాయండి హరిత గారు. అలా మీ సక్సెస్ని మీరు ఎప్పుడైతే ముందుగా ప్రతిరోజు చూడాలంటే అంటే చూడండి, చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, లేదా షారుఖ్ ఖాన్ కావచ్చు, బాలీవుడ్ హీరో, ప్రతి ఒక్క సెలబ్రిటీ ప్రతిరోజు చేసేది ఏంటో తెలుసా? ఊహనే. ఊహిస్తూ ఉంటారు. బట్ కొంతమంది మాత్రమే నేరుగా బయటకు వచ్చి ఎస్ నేను ఊహించాను, ఊహించినట్టు జరిగిందని చెప్పేవాళ్ళు కొంతమంది. లైక్ చిరంజీవి గారు కూడా మొన్న ఇంటర్వ్యూలో, ఓకే, విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ కాబట్టి చూసుకోవచ్చు, మనం దాంట్లో నెట్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఇక ఏదో నేనేదో కొత్తగా చెప్పింది కాదండి, ఆల్రెడీ ఉంది సబ్జెక్ట్ని అందరికీ అర్థమయ్యే రీతిలో స్పష్టంగా స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. అయితే ఇలా చేయడం వల్ల రిజల్ట్స్ వస్తాయండి. ఎంతో మందికి రీసెంట్గా ప్రవీణ్ ఫ్రాన్సిస్ గారని మా స్టూడెంట్ అండి, యాక్చువల్గా చెప్పాలంటే డాక్టర్స్ కూడా ఏమన్నారంటే ఇక లేవలేడు, నడవలేడు, ఉరకలేడు అన్నారు. అతనికి ఏంటి కళ, చిన్నప్పటి నుంచి ఏంటి మంచి స్పోర్ట్స్ ఆడాలి, క్రికెట్ ఆడాలి, అందరికంటే మంచి ఉరకాలనో కళ. బట్ తన కళ ఏంటి మామూలు చేస్తే నెరవేరుతుంది లేదో తనకు కూడా ఒక భయం ఏర్పడింది. తర్వాత క్లాస్లో జాయిన్ అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత నాకు మెసేజ్ చేశాడు, సార్ నాకు నమ్మబుద్ధి కావట్లేదు, నేను ఇప్పటికీ ఎన్నో రోజు నుంచి ట్రై చేశాను, బట్ నా వల్ల కాదు సార్, నేను వదిలేస్తున్నాను. నేను చెప్పాను, వదలకు, నువ్వు బయట రన్ చేయలేకపోవచ్చు, బట్ నువ్వు మనసులో రన్ చేస్తావని నేను అడిగాను. ఎస్ నేను చేయగలుగుతాను. అతను మనసులో రన్ చేయించిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఏమైందంటే ఒక మిరాకిల్ జరిగిందండి. అతని లైఫ్లో ఒక మంచి డాక్టర్ వచ్చి మంచి మెడిసిన్ ఇచ్చాడు. ఇప్పుడు అతను నడవడం కాదండి, ఉరకడం, అది కూడా మామూలు కాదు, క్రికెట్లో హీఈస్ ద బెస్ట్ రన్నర్గా అయిపోయాడు. చాలా హ్యాపీ అండి. అంటే మన యొక్క సబ్జెక్టు వలన ఒక మంచిగా అంటే నడవలేని వ్యక్తి ఉరుకుతూ ఎంత ఆనందం అండి. చూడండి సబ్జెక్ట్ యొక్క పవర్ అదండి. అంటే వారికే వీరు ప్రవీణ్ ఫ్రాన్సిస్ గారికి కదండి, ప్రతి ఒక్కరిలో కూడా ఆ పవర్ ఉంది, బట్ ఆ పవర్ని వారు ఉపయోగించుకోవట్లేదు అంతే. జీవితంలో పైకి ఎదగడానికి చాలా మార్గాలు ఉంటాయి, కాకపోతే ఏ మార్గం నుండి వెళ్ళాలన్నది ఒక ఐడియా ఉండదు, ఒక ఏకాగ్రత ఉండదు, ఒక ఆలోచన విధానం ఉండదు. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళని సెట్ చేస్తారు. అందుకోసమే అండి. అండి, లోక కళ్యాణం కోసం సబ్జెక్ట్ విశ్వవ్యాప్తం చేయాలి. చూడండి, కొద్దిమంది సబ్జెక్టు సక్సెస్ఫుల్ పర్సన్స్, కొద్దిమంది ధనవంతుల చేతిలో ఈ సబ్జెక్ట్ ఉండడం కాదండి, ప్రతి ఒక్కరికి చేరాలి. ఓకే, వారు ప్రాక్టీస్ చేశారా, ప్రాక్టీస్ చేయలేదు తర్వాత సంగతి, బట్ అట్లీస్ట్ ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి మనం చేర్చడం మాత్రం మన బాధ్యత. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీ సహాయంతో ఎంతో మందికి మనం చేర్చడం జరిగింది. బట్ థింగ్ ఈజ్ దట్ వారు అంతగా సీరియస్ తీసుకోరండి. ఎందుకు తీసుకోరంటే వారు నమ్మరండి. ఫస్ట్ థింగ్ ఈజ్ నమ్మరండి. అంతెందుకండి, కొన్ని 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతుంటే ఎవరు నమ్ముతారా? నమ్మరు. ఎప్పుడైతే గ్రహం మీద ఫోన్ కనబడడం జరిగిందో ఇక్కడ నుంచి ఒక దూరంలో ఉన్న వ్యక్తితో, అప్పుడు నమ్మడం జరిగింది. ఫస్ట్ దాన్ని ఒక మ్యాజిక్ లా చూశారు, తర్వాత ఒక సైన్స్. ఇక్కడ కూడా మన సబ్జెక్ట్ కూడా ఫస్ట్ సాధ్యం అనేది ఏది ఉండదు, అంతేనా? ఎస్ అండి. అలా చేయడం, దీనికోసం మనం ప్రాక్టీసెస్ కోసం ఫస్ట్ డెమో క్లాస్ కోసం గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేద్దాం, మా టీమ్ మెంబర్స్ గ్రూప్లో యాడ్ చేస్తే వాళ్ళు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు అండి. ఫ్రీగా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. నచ్చితే 6 days కూడా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. మీకు ఏ మార్గం కనిపించకుంటే మా దగ్గరికి రండి. మీరు ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా మీకు ట్రైనింగ్ ఇస్తామంటున్నారు విశ్వం విజయ్ గారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను మీ క్లాస్ చేరేటప్పుడు ఇవన్నీ జరుగుతాయా జరగవా ఏంటి సార్ ఇలా చెప్తున్నారు అని, కానీ మీ క్లాస్ చేరి ఒక 10 days అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది. మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ గా నేను రిపీట్ అవుతూ చేసే వల్ల హోప్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు. మీ వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్.